సార్ ఇక అమెరికన్ ప్రెసిడెంట్‌గా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం చూసాం సార్. అయితే ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు భారత్‌కి కాస్త దెబ్బతీసేలా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది సార్. అంటే ఇల్లీగల్ మిగ్రెంట్స్ మొత్తాన్ని కూడా పంపించేస్తున్నామని చెప్పారు. ఇండియన్సే దాదాపు 10,00,000 మంది వరకు ఉన్నారని కూడా కొన్ని కాలిక్యులేషన్స్ రావడం చూస్తున్నాం సార్. మరి ట్రంప్ నిర్ణయాలు భారత్‌ని ఏ విధంగా దెబ్బతీస్తాయి? ఆయన నిర్ణయాలపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఈ WTO, వరల్డ్ బ్యాంకు ఇవన్నీ ఏవైతున్నాయో, WTO ఉందనుకోండి, అది అమెరికా యొక్క ఇనిషియేటివ్. అప్పుడు అది అమెరికా అవసరం. అమెరికా ఏమందంటే ఈ ట్రేడ్ లిమిట్స్, మన వస్తువుని ఇంకో దేశంలో అమ్ముకోవడానికి, ఇంకో దేశంలో అమ్ముకోవడానికి హద్దులు ఆటంకం ఉండకూడదు. ఇది అమెరికా అవసరంగా, అమెరికా మార్కెట్, ప్రపంచ మార్కెట్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో WTOలో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రేడ్ బ్యారియర్స్, ఒక దేశానికి ఇంకో దేశానికి అమ్మకాలు కొనడాల మీద ప్రతి దేశం పెట్టినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసేయాలి. అట్లా WTO వచ్చింది. ప్రపంచ బ్యాంక్ అప్పిచ్చేప్పుడు ప్రతి దేశం మీద మీరు మార్కెట్ను ఓపెన్ చేయండి, మీరు వస్తువుల యొక్క మార్పిడి ఏదైతుందో లేదా వాటిని మీరు లిబరలైజ్ చేయండి అని WTO మల్టీలాటరల్ అగ్రిమెంట్స్ కింద WTO తీసుకొచ్చి, ఎవరు తీసుకొచ్చారు? అమెరికానే దాంట్లో చాలా క్రిటికల్. ఇవాళ ఏంటి, అమెరికానే క్రైసిస్లో పడింది. అమెరికన్ ఎకానమీ క్రైసిస్లో ఉంది. అక్కడ కూడా చాలా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఈ నిరుద్యోగం అనేది అమెరికాలో ఎప్పుడైతే పెరిగిందో వైలెన్స్ పెరిగింది అమెరికాలో విపరీతంగా. అక్కడ ఎందుకంటే ప్రజలకు ఆయుధం కలిగి ఉంచే హక్కు ఉంది కాబట్టి విపరీతంగా వైలెన్స్ పెరుగుతుంది, అన్రెస్ట్ పెరుగుతుంది. దాంట్లో నుంచి ట్రంప్ పుట్టుకొచ్చాడు. ఈ ట్రంప్ పుట్టుకొచ్చి ఈయన ఏం చేశాడు, ఇవన్నీ సరే హద్దులు బ్యారియర్స్ కాదు, మన దేశంలో ఉండేటువంటి సమస్యలే ప్రధానం కనుక మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మన వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు అని అతను ఈ అన్ఎంప్లాయ్మెంట్ను తీసుకొని అమెరికాలో ఉండేటువంటి ప్రిజుడిసెస్ను కూడా ఉపయోగించి ఏం చేశాడంటే, నేను అధికారం ఇస్తే నేను అమెరికా వాడే ప్రథమం అంటే కనుక ఇమిగ్రేషన్, ప్రెసిడెంట్ కెనడీ నేషన్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒక పుస్తకం రాశాడు. అంటే మొత్తంగా అంత వలసవాదులే అక్కడ. అమెరికాలో వచ్చిన వాళ్ళు రెడ్ ఇండియన్స్ ఒరిజినల్, మిగతా అంతా యూరోపియన్సే, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఒక దేశంగా ఏర్పడ్డారు, ఒక బలమైన దేశంగా ఎమర్జైంది. హ్యూజ్ కాంటినెంట్, రిసోర్సెస్ ఉన్నాయి, చాలా కష్టపడి పనిచేసే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే బయట నుంచి ఎవరైనా రావచ్చు, బయట నుంచి ఎవరు అమెరికాకు పనికొస్తారో అట్లుంటాం. మరి నుంచి ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ కట్టుకొని అక్కడికి వెళ్ళారు. లక్షలాది మంది అమెరికాకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ అవసరాలు తీరుతాయి, సంపద. తర్వాత ఎక్స్చేంజ్లో మీరు ఇప్పుడు అక్కడ $1,00,000 అంటే ఇప్పుడు 86 లక్షలు ఇండియన్ కరెన్సీ. చాలు ఓ లక్ష సంపాదిస్తే 86 లక్షలు అవుతుంది ఇండియన్. ఈ దీంతో మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడేమైంది, అమెరికాలోనే అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అమెరికన్ వైట్ పీపుల్లో అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది. కాబట్టి ఆయన అప్పుడు పిలిచినప్పుడేమో అభివృద్ధి, అమెరికా వేగంగా అభివృద్ధి చెందాలి, తమ వస్తువులను ప్రపంచం అంతా అమ్ముకోవాలి. కానీ జరగడం ఏంటంటే చైనా దాని నుంచి చాలా బెనిఫిట్ అయింది అమెరికా కన్నా. ఇంకా చైనా కన్జ్యూమర్ గుడ్ ప్రొడ్యూస్ చేస్తారు. వాళ్ళు మన గాలిపటాల దగ్గర నుంచి, క్రాకర్స్ దగ్గర నుంచి, చిన్న చిన్న మందుల దగ్గర నుంచి విపరీతంగా వాళ్ళ ప్రొడక్షన్ ఉంది. వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ కనుక వాళ్ళు చీప్గా అమ్ముతున్నారు. అమెరికాలో విపరీతంగా అంత సంపద పోయింది. ఎందుకంటే మేము ఒక్కసారి ఓపెన్ చేశారు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఆమె చైనాతో మనం పోటీ పడలేము. ఎందుకంటే అమెరికన్ లేబర్ చాలా కాస్ట్లీ, $15 per hour ఇవ్వాలి వాళ్ళు. చైనాలో అట్టు కాదు. మన దేశం ఉందనుకోండి, మన దేశంలో ₹1,00,000 జీతం అంటే చాలా పెద్ద జీతం, వాడికి అది చాలా తక్కువ. కనుక అమెరికన్ వాళ్లకు కాకుండా వీళ్ళు బయట నుంచి ఇన్వైట్ చేశారు, బయట నుంచి జనం వచ్చారు. బయట నుంచి జనం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, అమెరికాలో ఉండేటువంటి వైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా ఈ అన్ని చైనీస్ గూడ్స్ రావడం దీని వలన ఎఫెక్ట్ అయ్యారు. ఇమిగ్రేషన్ ఎంకరేజ్ చేయడం వలన బయట నుంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ పోయారు, ఇండియా నుంచి కూడా అట్లా పోయారు. అక్కడ ఉన్న వాడికి ఉద్యోగాలు రావడం లేదు. వాళ్ళు ఏమడుతున్నారంటే అసలు ఇదేమి, అసలు అందరినీ బయట నుంచి తీసుకొస్తున్నారు, మా సంగతి ఏమిటి. దీని నుంచి వీడు ట్రంప్ వచ్చి అమెరికా ఫస్ట్ అని ఓటు పెట్టి అమెరికాలో ఉండి, అంటే అమెరికన్స్ అంటే ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు అంత ఇమిగ్రెంట్సే. కానీ ఒరిజినల్గా వచ్చిన ఇమిగ్రెంట్స్గా మనం తీసుకుంటే ఒక కట్ ఆఫ్ పాయింట్ 1960sలో వాళ్ళు ఓపెన్ చేశారు, ఎవరైనా రావచ్చు అమెరికాకు, ఇమిగ్రేషన్ లాస్ను లిబరలైజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు దే ఆర్ గోయింగ్ బ్యాక్. ఇప్పుడు ఏంటంటే పంపిస్తామంటే ఇండియా నుంచి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
దీంట్లో ఈ ఇండియన్స్కు కూడా అక్కడ పోవాలి, ఎప్పుడు పోవాలి అమెరికాకు, ఏదో అక్కడ చాలా ఓ స్వర్గంలాగా ఉండే అనేటువంటిది అది ఒక మిత్. ఓకే. కానీ బాగా స్ప్రెడ్ చేశారు. ఈ ఐటీ ఎక్స్పాండ్ అయ్యే వరకు అప్పుడు ఐటీ ప్రొఫెషనల్ వాడు కావాలి కనుక ఇక్కడ మనకు రెడీగా ఉన్న ఐటీ ప్రొఫెషనల్ వాడు ఐటీ ప్రొఫెషనల్ ప్రొడ్యూస్ చేయాలంటే బోర్డు అంతా ఖర్చు అవుతుంది. ఖర్చు లేకుండా ట్రైనింగ్ పొందినట్టు మానిపోయింది కనుక రమ్మన్నారు. మన వాళ్ళు కట్టుకొని అక్కడ పోయారు. డాక్టర్స్ పోయి ఒక డాక్టర్ను అమెరికాలో ప్రొడ్యూస్ చేయాలంటే వాడికి బోర్డు అంత ఖర్చు అవుతుంది. ఏ ఖర్చు లేకుండా జ్ఞానవంతుడైనటువంటి వాడు స్కిల్డ్ వాళ్ళు మనకు ఉన్నారు కాబట్టి రాండి అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, దానివల్ల అక్కడ ఒక సమస్య, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య క్రియేట్ అయింది, ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి. బయట నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అమెరికన్స్ ఏదైతుందో అలాంటి ట్రైనింగ్ వాళ్ళకి రావడం లేదు. ఈ కారణాల వల్ల ఇవాళ ఒక రకమైన కోపం ఉంది సమాజంలో, ముఖ్యంగా యూత్లో, అమెరికన్ యూత్లో కోపం ఉంది. వీళ్ళంతా బయట నుంచి వచ్చి మా ఉద్యోగాలను తీసుకున్నారు. ఈ అన్రెస్ట్ నుంచి ట్రంప్ ఏం చేశాడు, నేను వీళ్ళందరినీ పంపిస్తాను. మన దేశానికి వచ్చేటువంటి ఈ కన్జ్యూమర్ గూడ్స్ చైనా నుంచి, ఇండియా నుంచి, ఎక్కడి నుంచి వచ్చిన వాటి మీద ట్యాక్స్ వేస్తాను. నేను దాని మీద 25-30% ట్యాక్స్. నిజానికి WTO వచ్చింది ఈ ట్యాక్స్ వేయకూడదు. WTO అంగీకారం ప్రకారం ట్యాక్స్ లాస్ చాలా లిబరల్గా ఉండాలి. అట కాకుండా ఇప్పుడు వాడు నేను ఎక్కువేస్తా అంటే పోతే WTO స్పిరిట్ కూడా వ్యతిరేకమే. వాడు పెట్టిన WTOని వాడికి పనికి రావడం లేదు. పనికి వచ్చినప్పుడు WTO పెట్టారు, ఇప్పుడు పనికి రావడం లేదు కనుక ఆ సంస్థను బలహీనపరిచి రేపు అసలు WTO నుంచి బయటకు పోవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు పోయాడు. అది అసలు చాలా నిజానికి అలాంటి నిర్ణయాలు ఎప్పుడు మంచివి కాదు. మీరు WHO నుంచి బయటకు పోవడం అంటే ప్రపంచంలో హెల్త్ గురించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా హెల్త్ గురించి పట్టించుకున్న ఒక సంస్థని మేము అమెరికా ఉండంటే వీళ్ళే చాలా డబ్బులు ఇస్తుంటారు కాబట్టి సంస్థ క్రైసిస్లో పడింది. కానీ ట్రంప్ది ఆయన ప్రవర్తన, ఆయన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా అమెరికాలో ఉండేటువంటి వైడ్ స్ప్రెడ్ అన్రెస్ట్, సమాజంలో ఉండే ఒక అసంతృప్తి, పెరుగుతున్న అసమానతలు కనుక స్టిగ్లిట్జ్ అనేటువంటి ఒక నోబెల్ లారెట్ గ్రేట్ డివైడ్ అని ఒక పుస్తకం రాశాడు. ఆ గ్రేట్ డివైడ్లో ఆయన రాసినంటే అమెరికాలో విపరీతంగా అసమానతలు పెరుగుతున్నాయి. ఇది మంచిది కాదు. ఇది ఎప్పుడో ఒకసారి ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక ఉద్యమానికి దారితీస్తుంది కనుక మీరు జాగ్రత్త పడండి అని చెప్తున్నాడు. దానికి ఏం చేయాలంటే కన్జంప్షన్ తగ్గించుకోవాలి అమెరికన్స్. విపరీతంగా ఇప్పుడు ఒక అమెరికన్ పిల్లవాడు ఒక లెక్క ప్రకారం ఒక 10-20 ఏళ్ల క్రితం ఇండియాలో తినే పిండి అంటే తిండికి అమెరికాలో పిల్లవాడికి పెట్టే తిండి 32 టైమ్స్ ఎక్కువ. చాలా కన్జంప్షన్ ఓరియంటెడ్ సొసైటీ అది. అంత కన్జంప్షను ఇది సస్టైనబుల్ కాదు అని స్టిగ్లిట్జ్ చెప్తున్నాడు. కానీ కన్జంప్షన్ తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు కనుక ఇవాళ మీరు అమెరికా యొక్క సమస్యలకి పరిష్కారం ట్రంప్ లాంటి వాడు ఏం చేశాడంటే ఈ సమస్యలు ఇవి చేసి ఇండియా వాళ్ళని పంపిస్తున్నాడు. మన ఇండియన్స్ చాలా మంది ట్రంప్కి సపోర్ట్ చేశారు. మోడీ కూడా వెళ్ళి ఆయన ట్రంప్కు ఓపెన్గానే సపోర్ట్ చేశాడు కదా. ఎందుకంటే మన వాళ్ళు లాభపడుతున్నారు, వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు అనే దాంట్లో మనము అప్పుడు అంగీకరించాం. ఇప్పుడు మోడీ ట్రంప్ని కలిస్తే ఆయన ప్రయోజనాలే ఆయన చూస్తాడు, ఇది వాటిని అంగీకరించవలసి ఉంది. మన ఇద్దరి ప్రయోజనాలు నేను చెప్పడానికి కూడా లేని ఒక దశ దాటిపోయింది కనుక భారత ప్రభుత్వం ఒక రకంగా ఒక సవాల్ని ఎదుర్కొంటున్నది. ఏం చేయాలి ఇప్పుడు? చాలామంది పంపిస్తాడు అనుకోండి, ఇక్కడనే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, మళ్ళీ వాళ్ళంతా తిరిగి వచ్చారు అనుకోండి, వాళ్ళందరికీ అవకాశాలు ఎట్లా? కాస్త క్వాలిటీ లైఫ్ అనుభవించిన వాళ్ళు వెనక్కి వస్తే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉంటుంది. కనుక ఇండియా ఇప్పుడు ఒక కొత్త సవాల్ని ఎదుర్కొంటున్నది. ఈ మల్టీలాటరల్ అగ్రిమెంట్ మన అన్నింటిలో ఎంటర్ అయిపోయాం. కానీ రేపు దాంట్లో ఒకళ్ళు అమెరికా బయటకు వచ్చి మనం కూడా బయటకు వస్తే దాంట్లోంచి, లేదా బయటికి రావాల్సిన అవసరం వస్తే అప్పుడు దేశ పరిస్థితి ఏమిటి అనేది కొత్త సవాల్ని మనం ఎదుర్కొంటున్నాం. మరి మన నెగోషియేషన్ ద్వారా చైనా ఎలాగో ఆయన చైనా మీద చాలా ఆగ్రహంగా ఉన్నాడు. ఎందుకంటే చైనా వస్తువులు కనుక చైనాకు వ్యతిరేకంగా భారతదేశాన్ని కొంత మొబిలైజ్ చేయడం, వీళ్ళిద్దరికీ కొంత అంటే తేడాలు ఉన్నాయి, లేదా ఒక కన్ఫ్రాంటేషన్ ఉంది. కాబట్టి అట్లా భారతదేశాన్ని కొంత బలపడడం అని ఒకవేళ ట్రంప్ అనుకుంటే ఇండియా కొంత బెనిఫిట్ జరుగుతుంది. కానీ ట్రంప్ ఎట్లా ఆలోచిస్తాడో ఎవరికి తెలియదు. ఆయన రేపేం నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. చాలా అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఈ అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ట్రంప్ ఇది అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ఎకానమీ. దేశం ఎటుపోతుందో, ఎంత అభివృద్ధి వస్తుందో, ఏమవుతుందో అన్సర్టెనిటీ.
ఈ అన్సర్టెనిటీ ఏదైతే ఉందో ఆయన ప్రవర్తనలో కూడా మనకు అన్సర్టెనిటీ కనిపిస్తుంది. కానీ మొత్తం మీద ఒక కొత్త హోప్ని క్రియేట్ చేశాడు అమెరికాలో. ఆ హోప్లోంచి వాడు చూస్తున్నాడు. కానీ ప్రపంచము డెఫినెట్గా ట్రంప్ ఎన్నికల వలన ఒక మలుపు అయితే తిరిగింది. ఒక మలుపు తిరిగింది. ఈ మలుపు ఎక్కడి దాకా దారితీస్తుంది అనేది మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ తెలియదు. వచ్చే 4 ఏళ్ళు అన్ని దేశాలకు సమస్యనే, మన దేశానికి కాదు, అన్ని దేశాలకు అది సమస్య. ఓకే.